సీఎం సభ ప్రాంగణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, సీఎం చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక తుర్లపాడు రోడ్డులోని సాయి బాలాజీ హైస్కూల్ ఎదురు మహిళా దినోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరి పోలేరమ్మ గుడి ఎదురు పార్టీ కార్యకర్తల సమావేశ ప్రాంగణ నిర్మాణాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొండేపల్లి రోడ్లో హెలీప్యాడ్ నిర్మాణం జరుగుతోంది. సీఎం పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు జరగకుండా జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కాపురం డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం రాబోతా ఉన్నారు. ఆయనకు హృదయపూర్వకంగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతం పైన దృష్టి పెట్టి ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం పలు దఫాలుగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ప్రాంత ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని మాకు ఇస్తూ ఆయన ఎంతో మా ప్రాంతానికి మేలు చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు, రెండవది మార్కాపురం జిల్లా విషయంలో కూడా ఒక స్పష్టత ఇస్తారని మా ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పరిష్కరించే విషయంలో ఆయన దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని గతంలో మాకు మాట ఇచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మహిళా సోదరులు మనందరూ కూడా పార్టీలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొని మన నాయకుడిని ఆనందింపజేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. సమయంలో కేవలం 36 గంటల్లోనే మా జిల్లా యంత్రాంగం, మా అధికారులు, కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, మిగిలిన యంత్రాంగం అందరూ కూడా నిద్రాహారాలు మాని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్న పట్టుదలతో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి పనిచేస్తా ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.